ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామని చెప్పుకునే ముందు ఒక్కసారి వీళ్ళందరినీ చూద్దాం. మనం ఇక్కడ నిలబడిన వీళ్ళందరూ ఎందుకు నిల్చున్నారు అనేది చూద్దాం. మనం ఉన్నది ఒక షాపింగ్ మాల్ కాదు, ఒక సినిమా థియేటర్ కాదు, అలానే ఒక మల్టీ హాస్పిటల్ కాదు, మామూలు హాస్పిటల్ కాదు, ఏం కాదు. కానీ ఇంతమంది ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఇంతమంది దేనికోసం ఇక్కడికి వచ్చారు? సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం మండలం సంగవలస అనే గ్రామంలో ఉన్నాం. సో ఎందుకు ఉన్నామంటే మనందరికీ తెలుసు, పల్లెల్లో పసర వైద్యం అంటారు, దాన్ని ఆయుర్వేద మందు అని కూడా అంటారు. జనరల్గా మనకి ఏదైనా ఎముకలు విరిగినా, కీళ్ళు విరిగినా కానీ హాస్పిటల్కి వెళ్ళి సిమెంట్ కట్టి వేయించుకోవడం, లేదంటే స్క్రూలు పెట్టి, ఈ మధ్య ఐరన్ ఊచులతో స్క్రూలు పెట్టి బిగించే పద్ధతులు కూడా ఎన్నో పద్ధతులు వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా పార్వతీపురం సంగం వలసలో పసర మందుతో ఎముకలను అతికించే వైద్యం చేస్తున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే, పసర మందుతోనే ఎముకలను అయితే అతికిస్తున్నారు బడే సత్యనారాయణ గారు. సో నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఎలా నడుస్తుంది వైద్యం? బాగానే ఉంది సార్. రోజుకి ఒక 50 మంది పేషెంట్లు చూస్తాను. తర్వాత 2 గంటల తర్వాత అవుట్డోర్కి వెళ్తాను. అవుట్డోర్ పేషెంట్లు కూడా కవర్ చేస్తున్నాం మేము. అంటే రాలేని పేషెంట్ల దగ్గరికి వెళ్తున్నాం మేము. సో ఇప్పుడు వైద్యంలో ఎంతో అభివృద్ధి చెందాం మనం, కానీ ఇప్పటికీ పసర మందు అసలు ఏ విధంగా పనిచేస్తుంది అంటే మీరు సిమెంట్ కట్టు కూడా కట్టకుండా కీళ్ళని ఎముకల్ని అతికిస్తున్నారని విన్నాం. సార్ నిజమేనా? అది నిజమండి. మేము ఇది తాతల నుంచి వచ్చిన వైద్యం అండి. ఇది అది వంశపారంపర్యంగా తాతగారు, నాన్నగారు, తర్వాత నేను, తర్వాత మా అబ్బాయి, అలాగా వంశపారంపర్యంగా ఈ వైద్యాన్ని నప్పిస్తున్నాం. ఇప్పటికీ ఎక్కడ ఏ ఒక్క పేషెంట్ కూడా ఈరోజు మన వల్ల చెడిపోయింది లేదు. ప్రతి ఒక్కరు బాగై ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఇప్పుడు మెడిసిన్ మీరే తయారు చేసుకుంటారు, ఎక్కడ నుంచి తెప్పిస్తారు? మేమే తయారు చేస్తామండి. అంతా మా సొంత తయారీయే, ఇంకా ఏమీ లేదు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఆకులు, పసర్లు, తర్వాత వేళ్ళు, చెక్కలు ఇవన్నీ మిక్సింగ్ చేసేసి ఇక్కడ వంటతో తయారు చేసి ఆ మందునేమొచ్చి ఈ ఎక్కడైతే ఇరిగిపోతాయో అక్కడేమొచ్చి మందు వేసి దాని మీద ఒక క్లాత్, ఆకు చుట్టేసి కడతాం. అది. సో ఎప్పటి నుంచి మీరు ఈ వైద్యం చేస్తున్నారు? ఉచితంగా చేస్తున్నారా, లేదంటే దీనికి నామినల్ ఫీజు ఏమి తీసుకుంటారు? దీనికి మొదటి నుంచి కూడా తాతగారి నుంచి కూడా ఫీజులు వసూలు చేయట్లేదు. కాకపోతే ఇప్పుడు రొటీన్గా పెరుగుతున్న ఆయిల్ రేట్లు ఇప్పుడు 500, 600 రేంజ్లో ఉంటాయి. ఆ నువ్వుల నూనె కావాలి దీనికోసం ఏమొచ్చి వాళ్ళు ఇచ్చింది మనం తీసుకుంటాం అంతే. ఇంతకుముందు అయితే అది కూడా తీసుకుండేలం కాదు, కానీ ఇప్పుడు రేట్లు పెరిగేసి జనాలు పెరుగుతున్నారు కనుక అందరికీ ఉచిత వైద్యం చేయలేక వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నాం అంతే. సో మీరు ఈ పసర వైద్యం చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేషెంట్ ఏమొచ్చి తడి తగలకూడదు, మనం వేసే బ్యాండేజ్ డేటా తడి తగలకూడదు. ఆ తర్వాత దాన్ని కదపకూడదు, మూవ్మెంట్ చేయకూడదు. దీనికి ఏమొచ్చి సిమెంట్ కట్టులాగా ఏమొచ్చి గట్టిగా కట్టము, దీనికి లూజ్గా కడతాం కనుక మూవ్మెంట్ చేయవలసిన అవసరము కూడా ఉండదు. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా ఇదే రంగంలో ఉన్నారు కదా? మా ఫ్యామిలీ అంతా ఇదే రంగం. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఎంతమందికి మీరు వైద్యం చేసి ఉంటారు? ఇంచుమించు ఒక 2 లక్షల మంది ఉండొచ్చు ఈ వైద్యం చేసిన వాళ్ళు. అంటే నాకు తెలిసినంత వరకు నాన్న నుంచి నేను వైద్యం చేసిన ఒక 2 లక్షల మంది ఉండొచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి రోజు ఎంతమంది వస్తుంటారు జనరల్గా? రోజుకి 150 మంది నుంచి 100 మంది ఉంటారు. వీరందరికీ మీరు ఉచితంగానే వైద్యం చేస్తున్నారు? ఉచితంగా వైద్యం ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. అయితే ఎక్కడ అంత సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయిన సందర్భాలు ఫెయిల్యూర్ ఎక్కడ లేదు. ఫెయిల్యూర్ అయితే ఎప్పటికి ఎంత జనాలు వస్తారేంటి, ఎవరు రారు కదా. ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఈ రోజుకి లేదు. ఒకవేళ ఏమైనా మన వల్ల అవ్వకపోయిన ఎడల మనం కార్పొరేట్ హాస్పిటల్కి పంపించేస్తాం. మనకు తెలిసిన డాక్టర్ దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా పంపించేస్తాం. మనం చెయ్యలేని ఎడల అంటే మనకు కొన్ని ఓపెన్ అయిపోతాయి, అవి మనం చేయకూడదు. ఓపెన్ అయినవి మనం చెయ్యం, బ్లీడింగ్ అయినవి చెయ్యం. బ్లీడింగ్ అవ్వనివి ఏవైనా సరే ప్రతి ఒక్కటి నేను చేస్తాను. సరే, మీరు చేస్తారు, బాగానే ఉంది. అసలు ఎలా గుర్తిస్తారు ఇక్కడ ఈ క్రాక్ వచ్చిందనో లేదా విరిగిందని? అది మొదటి నుంచి కూడా చేతులు పెడితే తెలిసిపోతుంది సార్. ఇప్పుడు ఎక్స్రేలు ఇవన్నీ దగ్గరకు వచ్చాయి కాబట్టి కొంతవరకు ఇంకా అర్థమవుతుంది అన్నమాట. బాగా చేతులు పెడితే తెలుస్తుంది ఎలా ఇరిగిపోయింది, ఏ టైప్లో ఇరిగిపోయింది అనేది మా వేళ్ళు ద్వారా తెలుస్తుంది మాకు. దానివల్ల మేమేమొచ్చి దానికి ఎలా వైద్యం చేయాలనేది ఆ రూట్లో చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఈ మందు కట్టిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత క్యూర్ అవుతుంది? ఈ మ్యాక్సిమం 20 రోజులు పడుతుంది సార్. అంటే 3 వారాలు పడుతుంది. అది 2 వారాలకి అవ్వచ్చు. చిన్నవి అయితే, కొంచెం బాగా ఇరిగిపోయినవి అయితే 1 నెల రోజులు కూడా పట్టచ్చు. పచ్చి ఉంటుంది సార్. దుంపలు పులుపు అనేది తిన్నాము మేము. అది. సో ఇది డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు చేసిన వైద్యం ఏ విధంగా పనిచేస్తుందో పేషెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎలా ఉంటుంది డాక్టర్ గారు వైద్యం? వైజాగ్లో చూపించాము.
ఇదే పద్మజ హాస్పిటల్ అన్న తాత్కాలం తగ్గడానికే మందులు ఇచ్చారు కానీ నడుము ప్రాబ్లంకి మందులు ఇవ్వలేదు. ఓకే. అప్పుడేమొచ్చి ఇతని దగ్గరికి వచ్చాం ఇలా తెలిసి వచ్చి మా బావగారు ఇక్కడ ఉండేవారు బస్సులో పనిచేసేవారు. ఇక్కడికి ఇతని దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా నాకు వెంటనే అందరికి ఆపేసి నాకు కట్టేశారు. అలాగా 6 కట్లు వేశారు. 6 కట్లు వేసిన తర్వాత నేను బాగా నడిచాను. తర్వాత ఏమొచ్చి మళ్ళీ ఒక సంవత్సరం పోయాక మళ్ళీ వచ్చాను. 2 కట్లు వేశారు. అప్పుడు బాగున్నాను. మోనీడు ఒక కట్టుకొచ్చాను, మరి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం ఉందని మళ్ళీ వచ్చాను. ఇతనికే నాకు దేవుడు, నేను ఇతని దగ్గరికే వస్తాను అంతే. సో అదేవిధంగా మరికొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. బ్రదర్, ఎలా ఉంటుంది ఇక్కడ వైద్యం? ఇదివరకు మా అమ్మగారు బాగాలేదు, చెయ్యికి స్క్రాచ్ అయ్యింది. 3 వారాలు క్లీన్ అయిపోయింది మొత్తం. మా నాన్నగారికి చిన్న స్క్రాచ్ అయ్యింది, అందువల్ల వచ్చాం. తగ్గిపోతుందని నమ్మకంతో వచ్చాం. ఓకే. మీరు చెప్పండి, మీకు ఎప్పటి నుంచి తెలిసి వైద్యం ఉందని? మా అమ్మ కాలు ఇరిగిపోయింది, ఆ వైద్యం చేశాను, తగ్గింది. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఇప్పుడు వచ్చాను. కాలు కొంచెం చిట్లింది, వచ్చినాను ఇదే రావడం. ఓకే. ఇప్పుడు బాగుందా మరి? ఇప్పుడు బాగుంది, బాగానే ఉంది. సో ఇది అటు వైద్యులే కాదు, పేషెంట్లు కూడా చెప్తున్నారు వైద్యం ఎంతో బాగుంటుంది, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చామంటే క్యూర్ అవుతుందని అయితే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, పార్వతీపురం నుండి. For more videos like this, subscribe Big TV channel.